టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయడం అనేది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారబోతుంది. తిరుమల పవిత్రతను కాపాడతామని శపథం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఈ పరిణామం ఒక పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్ట ఈ అంశంతో ముడిపడి ఉంది. బీఆర్ నాయుడు నియామకం జరిగినప్పటి నుండి విపక్షాల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా బయటపడిన వీడియోలు వివాదం ఆయన్ను నైతిక సంక్షోభంలోకి నెట్టడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆత్మరక్షలో పడేసింది. చంద్రబాబు నాయుడు రాజకీయ చాణక్యానికి ఈ ఘటన ఒక పరీక్షలా మారింది. హిందూ ధర్మ పరిరక్షణ మరియు లడ్డూ ప్రసాదం విషయంలో గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ ప్రజల్లో సానుభూతి పొందిన కూటమికి ఇప్పుడు తమ సొంత నియామకమే శాపంగా మారింది. బీఆర్ నాయుడు రాజకీయం చేస్తే అది విపక్షాల పోరాటానికి లభించిన విజయంగా మారుతుంది. ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుంది. ఈ ఒక పవిత్రమైన సంస్థకు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎలా నియమించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు నిర్ణయం సామర్థ్యంపై మరియు ఆయన ఎంపికపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మరింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సనాతన ధర్మం మరియు నైతిక విలువల గురించి నిరంతరం మాట్లాడే పవన్ కళ్యాణ్కు ఈ వివాదం మింగుడుపడని అంశం. ఒకవేళ ఆయన బీఆర్ నాయుడును సమర్థిస్తే తన సిద్ధాంతాలను తూట్లు పొడిచినట్లు అవుతుంది. వ్యతిరేకిస్తే కూటమిలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ నాయుడు రాజీనామా జరిగితే పవన్ కళ్యాణ్ ఆశించిన నైతిక రాజకీయాలకు గండిపడినట్లే అవుతుంది. పవన్ అభిమానులు మరియు సనాతన ధర్మ అభిమానులు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది రాబోయే రోజుల్లో జనసేన ఓటు బ్యాంకుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రాజీనామా వార్త విపక్ష చేతికి పదునైన ఆయుధాన్ని అందించింది. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లబోతుంది. టీటీడీ వంటి సంస్థలను రాజకీయ సామర్థ్యాన్ని వాడుకుంటున్నారని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. బీఆర్ నాయుడు తప్పుకోవడం వల్ల కలిగే రాజకీయ నష్టం చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ సమానంగా ఉంటుంది. ఇది కేవలం ఒక పదవికి సంబంధించిన విషయం కాదు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి సంబంధించిన పరీక్ష. ఈ విపత్తును వారు ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు వేచి చూడాలి.